భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్ల మండలం కలివేరు గ్రామ ప్రజలు 1980వ సంవత్సరం నుండి పోడుగట్టుకుని సాగు చేసుకుంటుండగా ఫారెస్ట్ అధికారులు ప్రజాప్రతినిధులు ఆ భూమిని తమ ఆధీనంలోకి తీసుకుని ప్రజలపై కేసులు నమోదు చేశారని, తక్షణమే బట్టిగూడెం ఫారెస్ట్ భూమిని కలివేరు ప్రజలకు పంచాలని సిపిఐ ఎంఎల్ న్యూ డెమోక్రసీ చర్ల దమ్మగూడెం సబ్ డివిజన్ కార్యదర్శి కామ్రేడ్ ముసలి సతీష్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. దేనిచో దశల వారీగా ఆందోళన చేస్తామని ప్రభుత్వ అధికారులకు వినతి పత్రాల ద్వారా తెలియజేశారు. వాళ్ళతో కలిసి కుమ్మక్కయి వాళ్ళకు పట్టాలు ఇచ్చి ఇక్కడ మేము ఫీల్డ్ లోకి వస్తే మమ్మల్ని ఇక్కడ నుంచి ఎల్లగొట్టి మా మీద దౌర్జన్యాలు చేసే ప్రయత్నం చేస్తా ఉన్నారు. కాబట్టి దీన్ని సిపిఐఎంఎల్ న్యూ డెమోక్రసీ పార్టీగా తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. దీన్ని ఖచ్చితంగా ఈ ఫారెస్ట్ దౌర్జన్యాలు దాడులు ఆపాలని చెప్పి నిన్న ఐటీడీ పీఓ గారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. ఐటీడీ పీఓ గారు మాకు రెస్పాండ్ అయింది ఏంటంటే, మీరు ఫీల్డ్లోకి వెళ్ళండి, మీరు 80 నుంచి కొట్టుకున్నారు కాబట్టి అని చెప్పి మేము కొన్ని కాగితాలు కూడా వాళ్ళకి ఇవ్వడం జరిగింది. వాళ్ళు చెప్పింది ఏంటంటే, మీరు వెళ్ళి దున్నుకోండి, ఆ ఫీల్డ్లోకి వెళ్ళి మీరు దాంట్లో వ్యవసాయం చేసుకోండి అని చెప్పి చెప్తేనే ఈరోజు మేము ఫీల్డ్లోకి వచ్చాము. ఫీల్డ్లోకి వచ్చిన కారణంగా ఇవాళ ఫారెస్ట్ అధికారులు వచ్చి మా మీద దాడులు చేశారు. దాడులు చేసి వాళ్ళ దౌర్జన్యంగా మా మీద కేసులు పెడతామని చెప్పి బెదిరిస్తా ఉన్నారు. కాబట్టి ఇప్పటికైనా ఉన్నతాధికారులు, జిల్లా అధికారులు స్పందించి మా పోడు భూములకు పట్టాలు ఇవ్వాలని చెప్పి ఇవాళ సిపిఐ